ప్రస్తుతం అనేక మంది ఫేస్ చేస్తున్న సమస్య గుండె సమస్య. మనలో చాలా మందికి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె దడగా అనిపించడం, ఒక్కసారి బీట్ మిస్ అయినట్టు లేదా గుండె బలంగా కొట్టుకుంటున్నట్టు అనిపించడం జరుగుతుంటుంది. మరి ఈ గుండె దడకు సంబంధించిన కారణాలేంటి, ఎలాంటి సంకేతాలు ప్రమాదకరంగా భావించాలి, అవసరమైన పరీక్షలు, చికిత్స విధానాలకు సంబంధించిన వివరంగా తెలుసుకునేందుకు మనతో పాటు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాకేత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో డాక్టర్, సహజంగా ఈ మధ్య ఎక్కువ మందిలో చూస్తున్న ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తున్న రెగ్యులర్గా మనం గుండె దడ లేదా ఈ పాల్పిటేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు పాల్పిటేషన్స్ అంటే నార్మల్గా హార్ట్ రేట్ షుడ్ బి బిట్వీన్ 60 to 100. హార్ట్ రేట్ తక్కువ అయినా, 60 కంటే తక్కువ అయినా, 100 కంటే ఎక్కువ అయినా, కొన్నిసార్లు ఈవెన్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఎక్స్ట్రా బీట్ లాగా తెలుస్తుంది. మన హార్ట్ రేట్ మనకి యూజువల్గా వినపడకూడదు. సో కొంతమందికి ఏంటంటే మన గుండె దడ మనకే తెలుస్తుంది, అవేర్నెస్ ఉంటుంది ఇలా హార్ట్ బీట్ అవుతుంది అని. కొన్నిసార్లు ఎక్స్ట్రా బీట్ లాగా కూడా రావచ్చు, కొన్నిసార్లు వేగంగా కొట్టుకున్నట్లు తెలియచ్చు, అండ్ కొన్నిసార్లు బలంగా కొట్టుకున్నట్టు కూడా తెలియచ్చు. సో దిస్ సెన్సేషన్ ఇస్ కాల్డ్ పాల్పిటేషన్స్. సో అంటే ఇది సాధారణంగా ఇప్పుడు మీరు అన్నట్లు పెద్దవారిలో దీంట్లో హార్ట్ రేట్ ఎంత మేర ఉండాలంటారు? నార్మల్గా అయితే 60 to 100 ఇస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ హార్ట్ రేట్. ఇప్పుడు ఎనీ హార్ట్ రేట్ విచ్ ఇస్ లెస్ దెన్ 60 ఆర్ మోర్ దెన్ 100 నీడ్ సమ్ ఎవాల్యుయేషన్. రేర్ ఇన్స్టెన్సెస్లో 60 to 100 ఉన్నా కూడా కొన్నిసార్లు హార్ట్ బీట్ కెన్ బి ఇర్రెగ్యులర్. సో అండ్ వన్ అదర్ థింగ్ ఈజ్ హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన దిస్ ఈజ్ అబ్నార్మల్ అని కూడా కాదు. ఎందుకంటే సింపుల్, కొన్నిసార్లు ఎక్సర్సైజ్లో స్పీడ్గా నడిచినప్పుడు వెన్ వీఆర్ ఇన్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ హార్ట్ రేట్స్ విల్ ఇంక్రీజ్. సో ఇలా ఉన్నంత మాత్రాన ఇది అబ్నార్మల్ అని చెప్పలేము. సో రఫ్ రేంజ్ ఇస్ బిట్వీన్ 60 to 100, 110. ఓకే. సో డాక్టర్, ఇంకోటి గుండె వేగంగా కొట్టుకోవడానికి సాధారణంగా కారణాలు ఏంటి? మనం 2 టైప్స్గా వి డివైడ్, ఫిజియలాజికల్ అండ్ పాథలాజికల్. ఫిజియలాజికల్ అంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉండడానికి కామన్గా కారణాలు స్ట్రెస్ వలన, యాంగ్జైటీ వలన, ఎక్సెసివ్ కాఫీ ఇంటేక్ వలన, స్లీప్లెస్నెస్ వలన, వీటి వలన యూజువల్లీ దీస్ ఆర్ ఆల్ ఫిజియలాజికల్. అండ్ ఫీవర్ ఉన్నప్పుడు కూడా హార్ట్ రేట్స్ కెన్ బి మోర్. 1 degree టెంపరేచర్ పెరిగినప్పుడు హార్ట్ రేట్ కెన్ గో అప్ టు 10 to 15 beats per minute. సో దీస్ ఆర్ ఆల్ ద ఫిజియలాజికల్ కాజెస్. ఇంకా పాథలాజికల్ కాజెస్ అని కూడా ఉంటాయి. ఇప్పుడు రక్తహీనత, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడము, ఎనీమియా, థైరాయిడ్ హార్మోనల్ ఇష్యూస్ అండ్ హైపర్ థైరాయిడిజం అనే కండిషన్ ఉంటుంది, వేర్ థైరాయిడ్ హార్మోన్స్ ఆర్ హై. ఇలాంటి కండిషన్స్లో కూడా ఇప్పుడు హైపర్ థైరాయిడిజం అండ్ అనీమియా, అండ్ దేర్ ఆర్ అదర్ సర్టెన్ మెడికల్ కండిషన్స్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్ అని. కొన్నిసార్లు హార్ట్ అటాక్ ఆల్సో కెన్ హ్యావ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ పాల్పిటేషన్స్, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్. సో ఇలాంటి కారణాల వల్ల, కామన్ కారణాల వల్ల పాల్పిటేషన్, దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ ఫర్ పాల్పిటేషన్స్. ఓకే. సో డాక్టర్, ఇంకొకటి, ఈ గుండె దడ వచ్చినప్పుడల్లా కొంతమందికి భయం ఉంటుంది, అసలు ఇది ఏమైనా గుండె జబ్బుకి ఏమైనా సంకేతమా ఏంటి అని కూడా భయపడుతుంటారు. సో ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఈ గుండె దడ అన్నది మరి ఫిజియలాజికలా పాథలాజికలా అని మనకి ఎలా తెలియాలి అంటే, సో ఇవన్నీ ఉన్నాయా యూజువలీ చెక్ చేసుకోండి. యాంగ్జైటీ వలన వస్తుందా, స్ట్రెస్ వలన వస్తుందా, ఫీవర్, ఏమన్నా ఉన్నాయా అని. అండ్ పాథలాజికల్ అంటే ఇప్పుడు ఇట్ కెన్ హ్యావ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ చెస్ట్ పెయిన్, సడన్ గిడినెస్ రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము, సో కొన్నిసార్లు బ్రీతింగ్ డిఫికల్టీ రావడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం డూ నాట్ నెగ్లెక్ట్ యువర్ పాల్పిటేషన్స్. సో దే ఇండికేట్, దీస్ సిమ్టమ్స్ అలాంగ్ విత్ పాల్పిటేషన్స్ ఇండికేట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ అబ్నార్మల్, సంథింగ్ రాంగ్ విత్ యువర్ కార్డియాక్. ఇట్ నీడ్స్ సమ్ ఎవాల్యుయేషన్. ఓకే. సో డాక్టర్, మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కూడా నార్మల్లీ ఈ గుండె దడ ఎప్పుడు డేంజరస్గా భావించాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? First thing what I would tell is palpitations can occur at any age. 30 తక్కువ ఏజ్లో రావు అని అలాగేం లేదు. ఇట్ కెన్ స్టార్ట్ సమ్వేర్ బిట్వీన్ 25, దే కెన్ అక్కర్ ఎట్ ఎనీ ఏజ్. సో వార్నింగ్ సైన్స్ ఇంతకుముందు చెప్పినట్టు అసోసియేటెడ్ చెస్ట్ పెయిన్, అసోసియేటెడ్ గిడినెస్, అసోసియేటెడ్ సింకపీ అంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ ఆల్సో సమ్టైమ్స్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్స్ ఉన్న వాళ్ళు ఈ పాల్పిటేషన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డు నాట్ నెగ్లెక్ట్. అండ్ అదర్ థింగ్ ఈజ్ పాల్పిటేషన్స్తో పాటు అసోసియేటెడ్ బ్రెత్లెస్నెస్ వచ్చినా కూడా దీస్ ఆల్ ఇండికేట్ దట్ దెర్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్ with your heart condition. And మరి ఎప్పుడు రావాలి హాస్పిటల్కి, ఐ మీన్ ఇవన్నీ నార్మలేనా అని అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం యూ నీడ్ ఎవాల్యుయేషన్. జనరల్ కాజెస్ చూసుకోండి, ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ అండ్ ఎక్సెసివ్ కాఫీ, కెఫిన్ ఇంటేక్. ఇవన్నీ మనకి దే ఆల్ కెన్ ట్రిగ్గర్ పాల్పిటేషన్స్. ఓకే. సో డాక్టర్, ఇంకొకటి ఏంటంటే కూడా సహజంగా మీరు అన్నారు కదా 16 to 100 అని చెప్పేసి ఇందాక చెప్పారు హార్ట్ రేట్. సో నార్మల్లీ ఈ హార్ట్ రేట్ 100 దాటితే అది తప్పనిసరిగా డేంజరస్గా అనుకోవచ్చా?
లేదండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్సర్సైజ్, వ్యాయామము, స్ట్రెస్ లో కూడా హార్ట్ రేట్ పెరగచ్చు. ఓకే, నెంబర్ 1. అండ్ హార్ట్ రేట్స్ కొన్నిసార్లు దేర్ ఇస్ సర్టన్ కండిషన్స్ వేర్ ఇంట్లో ఉంటారు, పేషెంట్ విల్ బి ఎట్ హోమ్, సడన్ పాల్పిటేషన్స్ అంటారు, ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు దీస్ డేస్ లాట్ పీపుల్ హ్యావ్ అవేర్నెస్, స్మార్ట్ వాచెస్ ఉంటాయి, పల్స్ ఆక్సిమీటర్స్ ఉంటాయి, దే చెక్ హార్ట్ రేట్ చూసుకుంటే ఇంట్లో 160, 180 అంటారు, అండ్ హాస్పిటల్కి వచ్చేవరకు సెట్ అయిపోతుంది, సో నార్మల్ అయిపోతుంది. సో మరి ఇంట్లో ఎక్కువ ఉంది సార్, ఇది అబ్నార్మల్ అంటే దిస్ నీడ్స్ ఎవాల్యుయేషన్. ఏంటంటే దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ సుప్రావెంట్రికులర్ టెకికార్డియా. అంటే ఏంటంటే సడన్ గా పాల్పిటేషన్స్ వస్తాయి అండ్ సడన్ గా తగ్గుతాయి. సో ఇలాంటి కండిషన్ లో ఏంటంటే ఎపిసోడ్ ఉన్నప్పుడే హార్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, మిగతా టైంలో హార్ట్ రేట్స్ కెన్ బి నార్మల్, రైట్? అండ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూ నీడ్ ఎవాల్యుయేషన్. అండ్ మరి ఎందుకు ఇలాగ వస్తుంది అంటే మనకి హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈసీజీ చేస్తేనే అది తెలుస్తుంది. మనకి హార్ట్ రేట్స్ ఇప్పుడు 180 కానీ 200 కానీ వచ్చినప్పుడు ఈసీజీ చేస్తేనే తెలుస్తుంది. మరి హాస్పిటల్కి వచ్చినప్పుడు నార్మల్ ఉంది, అలాంటప్పుడు ఎలా తెలియాలంటే దెర్ ఇస్ అ టెస్ట్ కాల్డ్ హోల్టర్. ఈ హోల్టర్ టెస్ట్లో ఏంటంటే మనకి హార్ట్ రేట్ 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మరి సిమ్టమ్స్ ఆర్ ద సిమ్టమ్స్ రిలేటింగ్ టు యువర్ హై హార్ట్ రేట్, ఈ గిడ్డినెస్ కానీ ఇవన్నీ. ఇప్పుడు గిడ్డినెస్ ఇస్ ఎ వెరీ కామన్ కంప్లైంట్, ఇంట్లో ఉంటారు అండ్ సడన్లీ మాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. సో ఇలాంటి కండిషన్స్ లో ఈసీజీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈసీజీ విల్ బి నార్మల్. సో అసోసియేటెడ్ పాల్పిటేషన్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు చెక్ ఆల్ దిస్. మరి హోల్టర్ అని టెస్ట్ చేస్తాము. హోల్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్మాల్ డివైస్, చెస్ట్ మీద చిన్న ప్యాచ్ పెడతాము, పెట్టి ఇట్ కంటిన్యూస్లీ రీడ్స్ యువర్ ఈసీజీ. 24 hours to 48 hours ఈసీజీ రీడ్ చేస్తుంది, చేసి మరి అబ్నార్మల్ ఏమన్నా ఉందా ఏంటి అనేది దాంట్లో మనకి వీల్ నో ఇట్ క్లియర్లీ. ఓకే, అంటే డాక్టర్ మీరు చెప్పినట్లు కూడా చాలా మందికి ఇంట్లో కూర్చున్నా కూడా సడన్ గా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం, సడన్ గా అది మళ్ళీ కంట్రోల్ అయిపోతుంది. అంటే మీరు చెప్తున్న ప్రకారం చూస్తే హాస్పిటల్కి వెళ్ళినా అది నార్మల్ గా సిచ్యువేషన్స్ చూపిస్తాయి, బట్ ఎందుకు ఈ రకంగా సడన్ గా కొట్టుకోవడం, సడన్ గా ఆగిపోవడం, దీని వెనక ఏమైనా దీనికి దిస్ యూజువల్లీ అకర్స్ ఇన్ అ బిట్ యంగర్ పేషెంట్స్. paroxysmal supraventricular tachycardia అంటాము. వీళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ బీట్ లో దేర్ విల్ బి సమ్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ, రైట్? సో హార్ట్ లో సైనస్ ఎస్ఏ నోడ్ అంటాం, ఫ్రమ్ వేర్ ఆల్ ద ఇంపల్సెస్ జనరేట్. హార్ట్ పంప్ అవడానికి ఇంపల్సెస్ అన్ని అక్కడ నుంచి జనరేట్ అవుతాయి. సో హార్ట్ లో ఎక్స్ట్రా వైరింగ్ అనేది ఉంటుంది, ఎక్స్ట్రా కండక్షన్ పాత్వే అంటాం. సో ఫర్ కామన్ లేమ్యాన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా వైరింగ్ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా పాత్వేస్ నుంచి ఈ ఇంపల్స్ అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు హార్ట్ రేట్ కెన్ సడన్లీ గో అప్. ఇది ట్రాన్సియంటే ఉంటుంది, 1 minute 2 minutes ఉంటుంది, or 4-5 minutes దాకా ఉండొచ్చు, and then it can come back to normal. So this is one type of arrhythmia, paroxysmal supraventricular arrhythmia అంటారు. And there are other types. ఇప్పుడు ventricular premature contractions అంటాము, ఇంట్లో ఉంటారు బాగానే ఉంటారు, సడన్ గా హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ లాగా అనిపిస్తోంది అంటారు. దిస్ ఇస్ అ వెరీ కామన్ కంప్లైంట్ విచ్ వి ఎన్కౌంటర్ ఇన్ అవర్ ఓపీ డే టు డే. సో స్కిప్డ్ బీట్స్ అంటాం. సో ఈ స్కిప్డ్ బీట్స్ కూడా ఇలాగే ప్రజెంట్ అవుతాయి, కాసేపు ఉంటాయి పాల్పిటేషన్స్, అండ్ దెన్ automatically they come back to normal. So these are types of arrhythmia. I mean supraventricular tachycardia ani premature ventricular contraction ani, these are kind of heartbeat irregularity is also one of the thing. Atrial fibrillation antam. So this is also one of the type of arrhythmia which can present the way మీరు చెప్పినట్టు సడన్ గా వస్తుంది, సడన్ గా తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఈసీజీలో మనకు అది డాక్యుమెంటేషన్ ఉండాలి. అంటే మనకి ఎలాంటి టైప్ ఉంది, మరి ఈ హార్ట్ బీట్ ఇరెగ్యులర్ ఉందా, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, దట్ ఈస్ వాట్ వీ కాల్ హార్ట్ బీట్ ఇరెగ్యులారిటీ, ఆర్ మరి ఇది సుప్రావెంట్రికులర్ టెకికార్డియానా ఆర్ ప్రిమెచ్యూర్ వెంట్రికులర్ కంట్రాక్షన్ తెలియడానికి యూ నీడ్ ఎ డాక్యుమెంటెడ్ ఈసీజీ. ఈసీజీలో అది మనకి తెలిస్తే యూ విల్ నో ఇట్, అదర్వైజ్ వీ డూ టెస్ట్ లైక్ హోల్టర్. ఓకే, సో డాక్టర్ అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఒక్కొక్కసారి మన హార్ట్ బీట్ మిస్ అయినట్టు లేదంటే సడన్ గా మళ్ళీ చాలా స్ట్రాంగ్ గా కొట్టుకోవడం కానీ ఇలాంటివి అనిపిస్తుంటుంది, ఎందుకు అలా జరుగుతుంది? సేమ్ థింగ్, ఐ మీన్ లైక్ ఐ టోల్డ్ యూ దెర్ కెన్ బి సమ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ. ఇందాక చెప్పిన ఇవన్నీ కాకుండా ఫిజియలాజికల్ కాజెస్, ఫీవర్, వీటితో పాటు స్ట్రక్చరల్ హార్ట్ ఇష్యూ, ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఇలా అనిపించవచ్చు. కొంతమందికి ఏంటంటే హార్ట్ కండరం, హార్ట్ మసిల్ కెన్ బి థిక్, నార్మల్లీ 1.1 to 1.3 సెంటీమీటర్ వరకు ఉండాలి, 13 mm వరకు ఉండాలి థిక్నెస్. కొంతమందికి ఆల్మోస్ట్ 15 millimeter 18 millimeter 2 centimeters వరకు థిక్నెస్ ఉంటుంది. ఇలా హార్ట్ మసిల్ థిక్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, దీస్ వీ కాల్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి విత్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్స్. కొన్నిసార్లు ఆల్ దీస్ థింగ్స్ కెన్ రన్ ఇన్ ఫ్యామిలీస్ ఆల్సో. సో ఇలా ఉన్న వాళ్ళు వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్. ఐ మీన్ ఈ పాల్పిటేషన్స్ ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది అని చూసుకోవడానికి ఇవన్నీ మేము చెక్ చేస్తాం. థైరాయిడ్, హిమోగ్లోబిన్, ఈసీజీ,
2D ఎకో కార్డియోగ్రామ్ అంటాం. ఈ 2D ఎకోలో మనకి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా మన హార్ట్లో అన్నది కూడా తెలుస్తుంది, అలాంగ్ విత్ హోల్టర్. If we are not able to pick up in the regular ECG, we also do a test called Holter. So ఈ కామన్ టెస్ట్ ద్వారా మనకి హార్ట్ ఈ పాల్పిటేషన్స్ ఎందుకు వస్తున్నాయి అన్నది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో డాక్టర్ ఇంకొకటి గుండె దడతో పాటు పల్స్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటే ఎలాంటి సమస్యలను అనుమానించాలి? సో ఇప్పుడు పల్స్ అనేది మామూలుగా రెగ్యులర్ గా ఉండాలి. ఇందాక చెప్పినట్టు 60 to 100 ఇస్ అ నార్మల్ థింగ్. ఇప్పుడు ఇట్ కెన్ బి 120, 130, బట్ రెగ్యులర్ గా ఉండాలి నార్మల్ గా. వి కాల్ ఇట్ as sinus tachycardia, which can be due to common regular physiological causes. కొన్నిసార్లు హార్ట్ బీట్ కెన్ బి ఇర్రెగ్యులర్. ఐ మీన్ ఒక బీట్ కి ఇంకో బీట్ కి దెర్ విల్ బి వేరియేషన్. ఐ మీన్ దీన్ని మనం భాషలో సైంటిఫిక్ భాషలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. సో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లో ఏంటంటే హార్ట్ బీట్ కెన్ బి ఇర్రెగ్యులర్, ద హార్ట్ రేట్స్ కెన్ గో అప్ టు 150, 200 కూడా. సో ఈ హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ కి సమ్ టైమ్స్ బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగంటే హార్ట్ రెగ్యులర్ గా పంప్ చేసినప్పుడు బీట్ అయినప్పుడు హార్ట్ లో ఉన్న బ్లడ్ అంతా కెన్ గో అరౌండ్ యూనిఫామ్లీ, విల్ యూజువలీ గో అరౌండ్ యూనిఫామ్లీ. ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు హార్ట్ గదుల్లో యూజువలీ లెఫ్ట్ ఏట్రియం కానీ లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ అంటాం. సో దీస్ ఆర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్. ఒక ఛాంబర్ లో బ్లడ్ స్టేసిస్ అవుతుంది. స్టేసిస్ అంటే బ్లడ్ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయినప్పుడు స్టేసిస్ అంటారు. అది క్లాట్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏట్రియల్ అపెండేజ్ క్లాట్ కానీ ఏట్రియల్ క్లాట్ కానీ అంటాం, లెఫ్ట్ ఏట్రియల్ క్లాట్ కానీ. ఈ క్లాట్ అక్కడే ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఆ క్లాట్ కెన్ గో ఎనీవేర్, బయటకు రావచ్చు. బయటకు వచ్చినప్పుడు ఇట్ కెన్ గో టు బ్రెయిన్, విచ్ కెన్ లీడ్ టు పారాలిసిస్, పక్షవాతం అంటాం కదా. కొన్నిసార్లు కాళ్ళలో వెళ్తుంది, కాళ్ళకి వెళ్ళినప్పుడు గ్యాంగ్రీన్ రావచ్చు. పొట్టలో వెళ్తుంది, మిసెంట్రిక్ ఆర్టరీ ఆక్లూజన్ కావచ్చు, పొట్టని ఇంటెస్టైన్ గ్యాంగ్రీన్ కావచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ కెన్ బి బికాస్ ఆఫ్ అరిథ్మియా కాల్డ్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే టు ప్రివెంట్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్ బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ అండ్ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఉంటాయి. వీ ట్రై టు మేక్ ద రిథమ్ రైట్. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ని రెగ్యులరైజ్ చేయడానికి, బ్లడ్ పల్చగా అవుతుంది, బ్లడ్ పల్చగా అవడానికి టాబ్లెట్స్ ఇస్తాం యూజువల్లీ. అండ్ ఇలా హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్ గా ఉండి హార్ట్ 170, 180 అలా ఉన్నప్పుడు యూజువల్లీ కొన్నిసార్లు దట్ కెన్ ఆల్సో లీడ్ టు హార్ట్ ఫెయిల్యూర్. సో ఇలాంటి వాళ్ళని వి అడ్మిట్ అండ్ ట్రై టు సెట్ ద రిథమ్ రైట్ along with all the blood thinner injections and tablets to prevent the complications which I told you, like stroke. ఓకే, సో డాక్టర్ అండ్ ఇంకొకటి మీరు ఇందాక అన్నారు కదా, పాల్పిటేషన్స్ కానీ గుండె దడ ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది, బట్ హాస్పిటల్కి వచ్చాక ఈసీజీ చేసుకున్నాక అంతా నార్మల్ ఉంటుంది. సో ఈ ఈసీజీ నార్మల్ వస్తే ఏ ప్రాబ్లం లేదనుకోవచ్చా? So ECG normal, one thing which I want to tell you is, I'll also tell another scenario. ECG normal ante normal kaadu. ఇట్స్ నాట్ ఆల్వేస్, సిమ్టమ్స్ ఆల్వేస్ కమ్ ఫస్ట్. మనము ఇవన్నీ ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ బాగుంటాయి, అన్ని నార్మల్ ఉంటాయి, ఈసీజీ నార్మల్ ఉంటుంది, ఎకో నార్మల్ ఉంటుంది, బట్ పేషెంట్ స్టిల్ హ్యాస్ సిమ్టమ్స్. ఫస్ట్ వీ హావ్ టు ట్రీట్, ఫస్ట్ ట్రీట్ పేషెంట్ ఫస్ట్. ఐ మీన్ సిమ్టమ్స్ ఫస్ట్. సిమ్టమ్స్ ఆఫ్ పేషెంట్ ఒక ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చాడు అంటే సిమ్టమ్స్ తోనే వచ్చాడు. సో ఈసీజీ నార్మల్ ఉంది అయినా కూడా సిమ్టమ్స్ ఉన్నాయంటే వీ చెక్ ఫర్ ఆల్ దీస్ కాజెస్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్ అండ్ హిమోగ్లోబిన్, 2D ఎకో, హోల్టర్, ఇవి చేస్తాము. అండ్ వన్ థింగ్, ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే మాకు స్మార్ట్ వాచ్ కూడా పెట్టుకున్నాం సార్ ఇంట్లో, బాగానే ఉంది, ఈసీజీ చేస్తున్నాం. ఐ మీన్ స్మార్ట్ వాచ్లో కూడా ఈసీజీ నార్మలే ఉంది. విచ్ ఐ వుడ్ లైక్ టు, మెయిన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్, స్మార్ట్ వాచెస్ ఆర్ నాట్ వెరీ రిలయబుల్. దేర్ ఆర్ సమ్ స్టడీస్, యాపిల్ వాచ్ మీద కొన్ని స్టడీస్ చేశారు. ఇందాక చెప్పినట్టు ఇట్ కెన్ డిటెక్ట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఓకే, అంటే లార్జ్ స్టడీస్ యూఎస్ లో చేశారు. దాంట్లో ఏంటంటే హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఇట్ కెన్ డిటెక్ట్ దట్, బట్ స్మార్ట్ వాచెస్ డూ నాట్ డిటెక్ట్ హార్ట్ అటాక్స్. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇంట్లో స్మార్ట్ వాచ్ బాగానే ఉంది సార్, నాకు పెయిన్ వస్తుంది, బట్ స్మార్ట్ వాచ్ లో రేట్స్ ఆర్ నార్మల్, ఇది హార్ట్ అటాక్ కాదు అని చెప్పడానికి లేదండి. స్మార్ట్ వాచెస్ ఆర్ ఓన్లీ జస్ట్ యాడ్ ఆన్, దట్ కెనాట్ రిప్లేస్ అ రెగ్యులర్ ఈసీజీ విచ్ యూ డూ ఇన్ అవర్ హాస్పిటల్. మనము సిమ్టమ్స్ అన్ని బాగున్నాయి అనుకోవడానికి లేదు. సో స్పెషల్ టెస్ట్ లైక్ హోల్టర్ కెన్ will know better. Holter lo we check ECGs better. Okay. So that is one thing. సో ఇప్పుడు మీరు అన్నట్లు ఈ పాల్పిటేషన్స్ ఉన్నప్పుడు ఈసీజీ కానీ ఎకో, హోల్టర్ ఇలాంటి పరీక్షలు ఎప్పుడు అవసరం ఉంటాయి? సో సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు గిడినెస్, చెస్ట్ పెయిన్, బ్రెత్లెస్నెస్, కాస్త దూరం నడవగానే ఆయాసం రావడము అండ్ కళ్ళు తిరిగి పడిపోవడం, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్స్ ఉన్నప్పుడు దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫ్యామిలీ హిస్టరీస్ అండ్ సడన్ కార్డియాక్ డెత్స్ ఆర్ ఆల్ అండ్ పాల్పిటేషన్స్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్.
So heartbeat, there is a dangerous type of arrhythmia called ventricular tachycardia and ventricular fibrillation అంటాం. ఇందాక చెప్పి మనం డిస్కస్ చేసిన అన్ని దీస్ ఆర్ ఆల్ రిలేటివ్లీ బెనైన్, నాట్ వెరీ డేంజరస్. దేర్ ఇస్ వన్ arrhythmia called ventricular fibrillation, ventricular tachycardia. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అవేర్నెస్. ఇప్పుడు మనం సిపిఆర్ వాటితో పాటు ఏంటంటే మూవీస్లో చూపిస్తాం కదా, షాక్, డీసీ షాక్ ఇస్తాం. దేర్ ఆర్ డిఫిబ్రిలేటర్స్ ఎవ్రీవేర్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ అండ్ దెన్ మాల్స్ అండ్ దీంట్లో. సో సడన్ హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఇప్పుడు హార్ట్, ఈ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ ఏంటంటే హార్ట్ రెగ్యులర్ గా కొట్టుకోకుండా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. ఇర్రెగ్యులర్ తో పాటు ఏంటంటే బ్లడ్ సప్లై విల్ నాట్ హ్యాపెన్, ఎఫెక్టివ్ కంట్రాక్షన్ ఉండదు. దానివల్ల హార్ట్ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అండ్ ఇట్ కెన్ లీడ్ టు సడన్ కార్డియాక్ అరెస్ట్. రైట్. సో దిస్ ఇస్ అ డేంజరస్ ఫార్మ్ ఆఫ్ ఎరిథ్మియా. సో ఏంటంటే ఇలా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దీస్ సిమ్టమ్స్, గిడ్డినెస్ అని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే ఈ డేంజర్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఎరిథ్మియా కెన్ ప్రెజెంట్ లైక్ దట్, గిడ్డినెస్ అండ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం యూ నీడ్ టు సీ యువర్ కార్డియాలజిస్ట్. అంటే డాక్టర్, అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఇందాక సడన్ గా కొంతమంది ఇలా ఆ టైంలో కూడా హార్ట్ రేట్ ఆగిపోయి ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తుంటే కూడా అనిపిస్తుంది, మధ్య సోషల్ మీడియాలో ఒక చిన్న బాబు, ఎల్కేజీ బాబు, ఏ టీచర్ ఏదో భయపడుతూ డ్రెస్ విప్పుతుంటే బాబుకి సడన్ గా ఆ టెన్షన్ లో హార్ట్ బీట్ ఆగిపోయి టీచర్ పైన పడి చనిపోయి. అంటే అంత చిన్న బాబు కూడా హార్ట్ సడన్ గా ఆగిపోవడం ఏమైంది? ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ కెన్ హ్యావ్ సడన్, ఇట్ కెన్ ట్రిగ్గర్. ఓకే, అంటే దాన్ని మనం ముందే ఏమైనా పసిగట్టడానికి ఛాన్స్ ఉంటుందా? ఈవెన్ పేరెంట్స్ కి కూడా ఒక టెన్షన్ స్టార్ట్ అయింది, ఇలాంటి వాళ్ళ ఈ టైంలో ఏం చేయాలి అని. సో దిస్ ఇస్ నాట్ వెరీ కామన్ థింగ్, బట్ దెన్ ఇలా ఏంటంటే ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్. సి, పిల్లలు ఏంటంటే దే ఆర్ నాట్, దే వోంట్ బి ఏబుల్ టు డీల్ విత్ స్ట్రెస్ లైక్ అడల్ట్స్. అడల్ట్స్ డీల్ విత్ దట్ స్ట్రెస్. సో బెటర్ వుడ్ బి let us not keep the kids వాటిలో కూడా సిపిఆర్ ఏమైనా వర్కౌట్ అవుతుందా ఆ టైంలో? CPR is useful for everyone. I mean, in fact, I tell all people, all general public should have awareness about how to do CPR. We can do that in kids, in adults, and we can do it in everyone who has a sudden cardiac arrest. If you are a bystander for a person who had collapsed, మనము ఖచ్చితంగా సిపిఆర్ గురించి తెలియాలి. సిపిఆర్ ఏం లేదండి, చిన్న, అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ బిగ్ థింగ్. ఐ మీన్ ఎలా చేయాలో తెలియదు, అలా ఏం లేదండి. చెస్ట్ మధ్య భాగంలో ఇఫ్ యు ఆర్ ఎన్కౌంటరింగ్ అ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ యాజ్ అ బై స్టాండర్, వాట్ యు హావ్ టు డూ, చెక్ ఫర్ పల్స్. పల్స్ ఉంది లేదు, ట్రై టు షౌట్ ఎట్ the person, and try to call his name. If you don't know name, try to wake him by force. Ledu idi, if you think it is a cardiac arrest, chest madhya bhagamlo with two hands, your elbow should be straight. Madhya bhagamlo petti you can compress, and every minute 60 to 100 వరకు compressions, chest compressions ఇవ్వచ్చు. And every 15 compressions కి try to give 2 mouth breaths. This is what is the CPR antam. And try to always call for help, because CPR cannot be done by a single person. Try to call for help. 108 and there's a lot of call for medical help, and everywhere 108 call చేస్తే హార్డ్లీ దే కమ్ ఇన్ 5 to 10 minutes, 5 minutes ఆఫ్ టైం. అప్పటి వరకు యూ నీడ్ టు డూ దిస్. ఇట్స్ అ బేసిక్ లైఫ్ సపోర్ట్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటారు, ఎలా సడన్ గా కొలాప్స్ అయిపోయారు, మేము సిపిఆర్ చేసాం, తర్వాత కాన్షియస్ అయ్యారు, అండ్ దే కుడ్ బ్రింగ్ ద పేషెంట్ టు హాస్పిటల్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సిపిఆర్ చేసి ఇఫ్ యూ కెన్ సేవ్ అ లైఫ్, నథింగ్ లైక్ దట్. ఓకే, సో కొన్నిసార్లు సేవ్ చేయలేము, బట్ కొన్నిసార్లు ఇఫ్ యూ ఆర్ లక్కీ ఇనఫ్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ ఎస్. ఓకే డాక్టర్, అండ్ ఇంకోటి, ఇప్పుడు నార్మల్గా ఈ పాల్పిటేషన్స్ ఎక్కువగా చూస్తున్న వారిలో కూడా ఈ మధ్య ఎక్కువగా సాఫ్ట్వేర్ లైఫ్స్ కానీ వాట్ ఎవర్ బిజీ స్కెడ్యూల్స్ వల్ల చాలా మంది కాఫీకి, టీకి ఎక్కువగా అలవాటు పడిపోయి ఉంటారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు, స్మోకింగ్ చేస్తున్నారు చాలా మంది, డ్రింకింగ్, ఇలాంటి ఆల్కహాల్ డ్రింకింగ్, ఇవన్నీ వల్ల కూడా పాల్పిటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కొంతమందికి ఏంటంటే కాఫీ క్యాన్ ట్రిగ్గర్ కెఫిన్ సెన్సిటివిటీ అంటారు. కొంతమంది దే ఆర్ మోర్ సెన్సిటివ్ టు caffeine. If you are encountering palpitation, see if it is related to coffee. నేను అందరికీ దీనివల్లే వస్తుందని చెప్పను. I don't say do not stop drinking coffee, but then if you have symptoms and if you can relate your symptoms to caffeine, try to stop coffee and see, because sometimes coffee can trigger this palpitations, number one. And other thing, alcohol and smoking, definitely yes. Binge alcoholism, weekend, Saturday, excessive alcohol can trigger atrial fibrillation.
ఇందాక డిస్కస్ చేసినట్టు హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ, స్ట్రోక్ రిస్క్. దీస్ ఏట్రల్ ఫిబ్రిలేషన్ కెన్ బి ట్రిగ్గర్డ్ బై బింజ్ ఆల్కహాలిజం. అండ్ ఈ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఏంటంటే దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ డైలేటెడ్ కార్డియోమైపతీ అంటాము. హార్ట్ పంపింగ్ ఇప్పుడు నార్మల్లీ 60% ఉండాల్సిన హార్ట్ పంపింగ్ కాస్త ఇట్ కెన్ గో డౌన్ టు 30%, 25%, 30%, and it can lead to heart failure. So alcohol is definitely bad for heart. And other part is smoking also can trigger palpitations. Smoking in fact is one of the commonest cause of heart attacks in younger people. At the less than 40 years lo heart attacks వచ్చాయి అంటే smoking is one of the commonest cause. And smoking also can trigger a palpitation. సో ఈ సిమ్టమ్స్ ఇట్ ఇస్ ఉన్నాయి అంటే మాత్రం ట్రై టు అవాయిడ్ ఆల్ దోస్, ట్రై టు లిమిట్ యువర్ ఆల్కహాల్ ఇంటేక్, ట్రై టు స్టాప్ స్మోకింగ్. అండ్ సాఫ్ట్వేర్ అన్నారు, సో ట్రై టు టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. స్ట్రెస్ ఇస్ దేర్ ఎవ్రీవేర్, యూ నీడ్ టు మేనేజ్ యువర్ స్ట్రెస్. Try to engage in simple physical activity, try to take frequent breaks every 1-2 hours ki 5 minutes 10 minutes, try to take break and try to deal with your stress. You need to manage your stress well. ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి సహజంగా ఈ పాల్పిటేషన్స్ ఉన్నప్పుడు కొంతమందికి తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఇంకొంతమందికి స్పృహ కోల్పోతుంటారు. సో అది ఈజ్ ఇట్ డేంజరస్? ఎస్, డెఫినెట్లీ. ఇందాక చెప్పినట్టు వెంట్రికులర్ టెకికార్డియా అండ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్స్, స్కిప్డ్ బీట్స్ అంటాం. ఈ స్కిప్డ్ బీట్స్ ఫ్రీక్వెంట్గా, స్కిప్డ్ బీట్స్ అంటే ఏంటంటే హార్ట్ బీట్ ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న హార్ట్ బీట్ కాస్త మనకి యూ విల్ బి ఏబుల్ టు నో మధ్యలో మిస్ అవుతుంది, అండ్ మిస్ అయిన తర్వాత ఎక్స్ట్రా బీట్ విల్ బి మోర్ స్ట్రాంగర్. సో ఇలా ఫ్రీక్వెంట్గా స్కిప్డ్ బీట్స్ కంటిన్యూస్గా వచ్చినప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ వెంట్రికులర్ టెకికార్డియా. మోర్ దెన్ 3 to 4 స్కిప్డ్ బీట్స్ కంటిన్యూస్గా వస్తుంటే దిస్ ఇస్ కాల్డ్ వెంట్రికులర్ sustained VT, non-sustained VT, and there will be certain things. This can be one of the symptom for a డేంజరస్ టైప్ ఆఫ్ ఎరిథ్మియా. ఇలా కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నారు అంటే మాత్రము యూ నీడ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎవాల్యుయేటెడ్ విత్ యువర్ ఫిజిషియన్ ఆర్ అ కార్డియాలజిస్ట్. ఓకే, సో డాక్టర్, ఆయన ఇంకొకటి, ఈ గుండెదడ వచ్చినప్పుడు ప్రెసెంట్ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఈ గుండెదడ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి అసలు? సో ఎట్ హోమ్ మీరు ఈజ్ ఇట్ అసోసియేటెడ్ విత్ ద సిమ్టమ్స్ విచ్ ఐ టోల్డ్ యూ, గిడినెస్ కానీ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ కానీ ఉందా చూసుకోండి. మీ వీలైనంత వరకు ట్రై టు టేక్ ఎ డీప్ బ్రెత్. If you take a deep breath, are the palpitations going down? Is it because of stress? Stress ఉన్నప్పుడు try to get away from the source of stress. Try to rest yourself for 5 minutes. ఎక్కడున్నారో అక్కడ lie down flat, because sometimes నిల్చున్నప్పుడు ఏంటంటే BP can drop and you can lead palpitations which can lead to low blood pressure, you can have a collapse. So try to lie down wherever you are and try to ask for help. Try to take help from your fellow colleagues. అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. ఇంట్లో ఐ వోంట్ సే సిమ్టమ్స్ తగ్గిపోయాయి ఇంట్లోనే ఉంటాము ఏం లేదు నార్మల్ అనుకోకుండా ఒక్కసారి యూ నీడ్ టు గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ విత్ యువర్ నియరెస్ట్ కార్డియాలజిస్ట్. ఓకే డాక్టర్, అండ్ ఇంకోటి, ఈ పాల్పిటేషన్స్ని కంప్లీట్గా నయం చేయొచ్చా? మెడిసిన్స్ కానీ అబ్లేషన్స్ ఎప్పుడు అవసరం ఉంటాయి? ఇప్పుడు పాల్పిటేషన్స్ క్యూర్ చేయడానికి మనము ఎందుకు వస్తున్నాయో చూసుకొని దాని ట్రిగ్గర్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఇందాక డిస్కస్ చేసినట్టు స్మోకింగ్, ఇఫ్ ద ట్రిగ్గర్ ఇస్ స్మోకింగ్, ఆల్కహాల్, కెఫిన్, ట్రై టు స్టాప్ దెమ్. హిమోగ్లోబిన్ కరెక్ట్ చేసుకోవాలి, హిమోగ్లోబిన్ 11 కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు 7-8 హిమోగ్లోబిన్ ఉంటే డెఫినెట్లీ పాల్పిటేషన్ వస్తాయి. ఆ వీక్నెస్, టైర్డ్నెస్ కెన్ ఆల్సో బి బికాస్ ఆఫ్ యువర్ లో హిమోగ్లోబిన్ లెవెల్ ఎందుకు తక్కువ ఉందో చూసుకొని దాన్ని వీ నీడ్ టు కరెక్ట్ ద కాజ్ ఇస్ ద మెయిన్ థింగ్. దెర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ ఇందాక చెప్పినట్టు సుప్రావెంట్రికులర్ టెకికార్డియా అని, ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కొన్నిసార్లు మెడిసిన్స్తో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, హార్ట్ రేట్ తగ్గించడానికి ఇచ్చే మెడిసిన్స్తో. దాంతో కూడా అవ్వకపోతే దెర్ ఆర్ అదర్ స్పెషల్ టెస్ట్ కాల్డ్ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అని, ఈపీఎస్ అంటాం, ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే పాల్పిటేషన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒరిజిన్ ఆఫ్ పాల్పిటేషన్స్ ఎక్కడ ఎలక్ట్రికల్ పాత్వేస్లో అబ్నార్మాలిటీ ఉంది అన్నది తెలుస్తుంది హార్ట్లో. సో దాన్ని మనము బ్రేక్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసుకొని ఈ సో కాల్డ్ సుప్రావెంట్రికులర్ టెకికార్డియా కానీ, there are certain kinds of dangerous type of ventricular tachycardia. Other thing is medicines ద్వారా కూడా ఈ హార్ట్ బీట్ రెగ్యులరైజ్ చేయడానికి ఇవ్వడానికి ఉంటాయి. డెఫినెట్లీ క్యూర్ ఇస్ దేర్ ఫస్ట్, బట్ వీ హ్యావ్ టు నో ద ట్రిగ్గర్. ఆల్ టైప్స్ ఆఫ్ పాల్పిటేషన్స్ కి మనకి యూ హ్యావ్ క్యూర్ నవ్ డేస్ అండ్ యూ కెన్ కీప్ ద డిజీజ్ అండర్ కంట్రోల్ విత్ medication. And last thing which I also want to tell is you need to maintain your lifestyle, manage your stress well, try to improve your food habits, try to avoid alcohol and smoking.
ఓకే, సో డాక్టర్ లాస్ట్లీ ఇక మెడికవర్ హాస్పిటల్లో ఎలాంటి అధునాతన ట్రీట్మెంట్స్ ఉంటాయి? So for palpitations we have మా దగ్గర we have two cath labs. Cath labs ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అన్నాం కదా. సో ఇవన్నీ దీస్ ఆల్ థింగ్స్ కెన్ బి డన్ ఇన్ అవర్ cath labs. Palpitations ఎందుకు వస్తున్నాయి అన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది మనకి. We have Holter, we have advanced 2D echoes, and వీటి వలన we'll know why things are ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎనీ బ్లాకేజెస్ వల్ల ఇవన్నీ వస్తున్నాయంటే వీ యూజువలీ క్లియర్ అప్ ద బ్లాకేజెస్, స్టెంట్స్ వేసి. సో వీ హ్యావ్ ఆల్ ద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ లైక్ ఓసిటీ, ఐవస్, రోటాబ్లేటర్స్, ఇంటర్వాస్కులర్ లిథోట్రిప్సీస్. సో వీ హ్యావ్ టూ అడ్వాన్స్డ్ cath labs with which we can deal with all this. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు. సో మొత్తం మీద ఈ గుండె దడకు సంబంధించి మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలని, ఈవెన్ దీని ట్రీట్మెంట్ సంబంధించి కూడా అన్ని టెక్నాలజీస్ మెడికవర్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ అంటున్నారు. సో చూసారు కదా, ఈ కార్యక్రమం ద్వారా మీకు అవగాహన కలిగిందని అనుకుంటున్నాం. మళ్ళీ తిరిగి ప్రసారమే మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ జీ తెలుగు న్యూస్.